Hello all, welcome to Teview and here is our non-spoiler review of the film Urvasivo Rakshasivo. Movie చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే I felt it is decent. మ్యారేజ్ అండ్ లివ్ ఇన్ ఐడియాలజీస్ మధ్య ప్రాపర్ టేక్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక డీసెంట్ రామ్ కామ్ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ గుడ్ పార్టీస్, ఫన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. వెన్నెల్ కిషోర్ అండ్ సునీల్ కామెడీ వర్కౌట్ అయింది. కాకపోతే ఎమోషనల్ సీన్స్ ఇంకా బాగా ఉంటే క్యారెక్టర్స్ మధ్య డ్రామా ఇంకా బాగా బిల్డ్ అయి ఉండేది. విత్ దాట్ సెడ్, లెట్స్ డైవ్ ఇన్ టు ద ఇన్ డెప్త్ రివ్యూ. కథ విషయానికి వస్తే హీరో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే హీరోయిన్ చూడగానే ఇష్టపడతాడు. అలా తనకి దగ్గరయ్యాక లవ్, పెళ్లి అనే థాట్స్ తన ముందు పెడతాడు. వేరాస్ హీరోయిన్ హీరో అనుకునే వాటికి ఆపోజిట్ ఐడియాలజీతో ఉంటుంది. ట్రైలర్లో కూడా మేకర్స్ ఎస్టాబ్లిష్ చేసింది కూడా ఇదే. సో ఇలాంటి ఇద్దరు లైఫ్లో కలిసి ఉండగలరా లేదా అనేదే ప్రిమైస్. మూవీ చాలా రెగ్యులర్ నోట్లోనే స్టార్ట్ అవుతుంది. ఒక నార్మల్ లవ్ స్టోరీ లాగా మొదలయ్యి అలా మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ వైపు వెళ్తుంది. అదే హీరో అండ్ హీరోయిన్ మధ్య ఐడియాలజికల్ డిఫరెన్సెస్. అండ్ ఈ పాయింట్కి డ్రైవ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. మధ్యలో ఫన్ పార్ట్ బాగా వర్కౌట్ అయింది. సో అలా టైం పాస్ అయిపోయింది. బట్ విత్ ఇంటర్వెల్ పోర్షన్ డ్రామా ప్రాపర్గా బిల్డ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో దీనిని ప్రాపర్గా రిజాల్వ్ చేస్తే చాలు అనుకున్నాను. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఫన్ పార్ట్, లివ్ ఇన్ కష్టాలు ఇవన్నీ బాగా ఎక్స్ప్లోర్ చేశారు. ఈ పోర్షన్స్లో క్యూట్ మూమెంట్స్ కూడా బాగానే డిజైన్ చేసుకున్నారు. వెన్నెల్ కిషోర్ అండ్ సునీల్ ఇచ్చే కామెంటరీకి భలే నవ్వొచ్చింది. బట్ దెన్ మెయిన్ థీమ్ వైపు వెళ్ళడానికి ఫ్యామిలీ మధ్య బాండ్ని ఇంకా బాగా బిల్డ్ చేసి ఉండాల్సింది. ఆ ఎమోషన్ ఎందుకో ఇంకా బాగా కన్వే అయ్యి ఉంటే బాగుండు అనిపించింది. నేను పైన చెప్పిన విధంగా క్లైమాక్స్కి మెయిన్ థీమ్ని బాగా జస్టిఫై చేసుకున్నారు. దీని ఒరిజినల్ వర్షన్ ప్యార్ ప్రేమ కాదల్ నేను చూడలేదు, కానీ ఆ సాంగ్స్ పాపులర్ అవ్వడంతో విన్నాను. కానీ ప్రమోషనల్ వీడియోస్ అన్ని చూసాను, లైక్ టీజర్స్ అండ్ ట్రైలర్స్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, అల్లు శిరీష్ యాజ్ శ్రీ, హీ డిడ్ వెల్. తను యాక్టర్గా ఎంతో ఇంప్రూవ్ అయ్యారు అని ఈ రోల్లో కనపడింది. అంటే ప్రీవియస్ రోల్స్తో చూస్తే హీస్ ఇంప్రూవ్డ్. అను ఎమాన్యుల్ ఈజ్ గుడ్ ఇన్ అ రోల్. ఆ రోల్కి తగ్గట్టు బాగా పర్ఫామ్ చేశారు. పృథ్వీ గారి రోల్ బాగుంది. ఫాదర్ రోల్ డిజైన్ కూడా నచ్చింది. ఈవెన్ ఆమని గారు కూడా బాగానే చేశారు. కాకపోతే ఆ క్యారెక్టర్కి ఇంకా వెయిట్ ఇచ్చి ఉంటే హీరో ఎందుకు అలా ఉన్నాడు అని ఇంకా బాగా కనపడి ఉండేది. కమింగ్ టు వెన్నెల్ కిషోర్ అండ్ సునీల్, మొదట్లో వీళ్ళ కామెడీ కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించినా తర్వాత వీళ్ళ కామెడీ స్టోరీలో సిచ్యువేషన్స్కి ప్రాపర్గా బ్లెండ్ అయింది. వెన్నెల్ కిషోర్ పంచులు బాగా పేలాయి. సునీల్వి 1-2 మ్యూజిక్ బిట్లు వేస్తారు, అవి మాత్రం భలే ఎంజాయ్ చేశాను. ఆ రెఫరెన్స్లు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. కమింగ్ టు టెక్నికాలిటీస్ ఆఫ్ దిస్ ఫిలిం, మ్యూజిక్ బై అచ్చు రాజమణి అండ్ అను ప్రొవెన్స్ ఇస్ గుడ్. సాంగ్స్ చూస్తున్నంతసేపు బాగానే ఉన్నాయి. విజువల్స్ బై తన్వీర్ ఆర్ డీసెంట్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ రాకేష్ శశి, ఒరిజినల్ వర్షన్లో ఎసెన్స్ పోకుండా తెలుగులోకి బాగానే రాశారు. కాకపోతే ఎమోషనల్ డెప్త్ క్యారెక్టర్స్ మధ్య మిస్ అవుతుంది. అది ప్రాపర్గా బిల్డ్ చేసి ఉంటే తర్వాత స్టోరీ వాళ్ళ మధ్య అదే డ్రామా బిల్డ్ అయినప్పుడు ఆ వెయిట్ని ఆడియన్స్ ఇంకా బాగా ఫీల్ అయ్యేవారేమో. బట్ దెన్ అది లేకపోవడం వల్ల జస్ట్ మూవీలో మెయిన్ థీమ్ ఒక్కటే కన్వే అయింది తప్ప ఆ వెయిట్ మనం క్యారీ చేయలేదు. అది తప్పితే ఫన్ పార్ట్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో దాట్స్ ద రివ్యూ గైస్. అన్నట్టు ముందు చెప్పలేదు అనుకోకండి, కొంచెం మూవీలో రొమాన్స్ ఎక్కువైంది. జస్ట్ లెటింగ్ యూ నో. ఏ సినిమా అయినా ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అని కామెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా, సో అందుకే ఈ పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దాట్స్ ద రివ్యూ గైస్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తైవ్యూ and hit the bell icon for more updates. Signing off, Team Teview.